డాక్టర్ గారు, వంశపారంపర్యంగా ఫ్రిజిడిటీ ఉండే స్త్రీలు ఉంటారా? ఫ్రిజిడిటీ అంటే రతిలో జడత్వం, అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేకపోవడం. పాల్గొంటారు వాళ్ళు, కానీ ఏ ఇంట్రెస్ట్ ఉండదు. పేరుకు పాల్గొంటారు, ఏదో పెళ్ళైంది కనుక పాల్గొన కనుక తప్పదు కనుక అని పాల్గొంటారు అంతే. వాళ్ళకి ఏ రోజు నాకేం అనిపించలేదే, ఎలా ఉంది నీకు, నాకేం అనిపించలేదే, నాకేం అనిపించరా అంటారు. అంటే ఏ రకం థ్రిల్ వాళ్ళు అనిపించరు. సెక్స్లో పాల్గొంటారు పేరుకి అంతే, వాళ్ళ భర్త కోసం అని పాల్గొంటారు. ఈ ఫ్రిజిడిటీ వంశపారంపర్యం అంటే వంశపారంపర్యంగా కాదు, కానీ చాలా వరకు ఫ్రిజిడిటీ అనేది సైకలాజికల్, ఏదో హార్మోన్ లోపం కూడా కాదు. చాలా సెక్స్ హార్మోన్స్ మామూలుగా ఉంటాయి, అన్నీ మామూలుగా ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ అనమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకంలో సెక్స్ నీచమైనది, ఆడపిల్ల సెక్స్ గురించి మాట్లాడకూడదు, సెక్స్ ఏది చూడకూడదు, చదవకూడదు. అంటే సెక్స్ అనేది ఆడదానికి ప్రొహిబిటెడ్, నిషిద్ధం. ఎవరైనా అసలు ఏదో చిన్నప్పుడు ఒక 12 వయసులో ఒక అమ్మాయి ఏదైనా మాట్లాడుకో, చెండాలి, సిగ్గులేదు, సరే ఆడదాని నుండి ఇలా మాట్లాడతావు, నువ్వు బుద్ధి లేదు నీకు, అడ్డగాడిదా అని తిడుతుంది. ఓహో, సెక్స్ గురించి ఆడవాళ్ళు మాట్లాడకూడదన్నమాట, సెక్స్ గురించి వాళ్ళు చేయకూడదన్నమాట, ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదన్నమాట అని అలా వరుసగా వాళ్ళ ఇంట్లో మరి ఈ రకంగా చండశాసనంలో ఉండి మాటి సెక్స్ గురించి చేసి, అసలు ఏ సెక్స్ కథ చూడడానికి లేదు, సెక్స్ బొమ్మ చూడడానికి లేదు, సెక్స్ సినిమా చూడడానికి లేదు, ఏం లేదని అనుకోండి, ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోతుంది. అది ఒక మనం చేయకూడదు, ఆడపిల్లకి నిషిద్ధము అది అని. అప్పుడు ఇంకా సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండని టైంలోనే ఇవన్నీ ఎక్కువైపోతాయి. సెక్షువల్ ఫీలింగ్స్ మనసు చంపేస్తారు. మనసు చచ్చిపోయాడు కల్లా దాంతో ఫ్రిజిడిటీ. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఇక భర్త దగ్గర కూడా ఏదో పెళ్ళైన కనుక భర్త ఉండాలనుకుంటారు. అందుకని కొంచెం చాలా వద్దులే, ఈ వద్దులే, వద్దు, నాకు బాగుండలా, పెద్ద వంక చూస్తారు. నా ఒళ్ళు బాగుండలా, నా మనసు బాగుండలా, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు నీరసంగా ఉంది, వద్దు వద్దు. ఎంత మేరకు అవాయిడ్ చేయాలో అంత మేరకు అవాయిడ్ చేస్తుంటారు. ఇది మెయిన్గా సైకలాజికల్. వీళ్ళకి మాస్టర్స్ అండ్ జాన్సన్ టెక్నిక్ ద్వారా వాళ్ళకి టచ్ సెన్సేషన్, వాళ్ళ ముందు కౌన్సిలింగ్ కావాలి. వాళ్ళ ఫ్యాంటసీస్, మెయిన్గా సెక్షువల్ ఫ్యాంటసీస్ వాళ్ళకి కలిగించాలి. సెక్షువల్గా ఫ్యాంటసీ కలిగించి వాళ్ళ సెక్స్ని కొద్దిగా మేలుకొల్పాలి. అంతలో చంపేశారు, మనసుని చంపేశారు. వాళ్ళకి ఏ విధంగా ఆ సెక్స్ టాక్ ద్వారా అని, సెక్షువల్ ప్రేరణ ద్వారా కానీ భర్త మాత్రం కోఆపరేట్ చాలా కావాలి వాళ్ళకి. ఆ భర్త చక్కగా ఉండి అమ్మాయిని మార్చుకోవాలని చేస్తుంటే ఆ సెక్స్ ఎక్కువ తిప్పడం, మాట్లాడడం, ఒక శృంగారభరితంగా ఉండడం. మొదట్లో భర్త అయినా కాస్త రోమాంటిక్ బీజాన్ని చెండాలని, సిగ్గులేదు, నన్ను ముట్టుకోకు, నా ముద్దు పెట్టుకోకు, నా టచ్ చేయకు అని అన్ని రివర్స్గానే చేస్తారు వాళ్ళు. కానీ భర్త ఓపిక చేసి డాక్టర్కి వెళ్ళి మారాలంటే డాక్టర్ చెప్తే కొద్దిగా అప్పుడు నిదానంగా వాళ్ళలో మారాలి నేను అన్న ఫీలింగ్ వస్తుంది. అంతవరకు లేకపోతే కమ్యూనిటీ ఆయన కూడా ఎందుకు ఉండాలి, అన్ని నెగిటివే, ప్రతిదీ నెగిటివ్ థాట్ ఉంటుంది వాళ్ళల్లో ఈ ఫ్రిజిడిటీ విషయంలో. అంటే ఫ్రిజిడిటీ అనేది వంశపారంగా వచ్చేది కాదు, ఇది మన వాతావరణం వల్ల ఆ ఉన్న ఎన్విరాన్మెంట్. సెక్స్ అంటే తప్పు, సెక్స్ అంటే బూజు, సెక్స్ నీచమైంది, సెక్స్ పశుప్రాయమైంది, ఈ రకమైన భావాలు మనసులో పాతుకుపోవడంతో వాళ్ళు అలా తయారవుతారు. కానీ నిదానంగా ట్రై చేస్తే మాత్రం ఆ టచ్ వాళ్ళు మొత్తం రోజుకి అలాగా బాడీ అంతా టచ్ చేసుకుంటూ అది చేస్తుంటే మాస్టర్ జాన్సన్ టెక్నిక్ టచ్ థెరపీ అంటాం. ఆ టచ్ థెరపీ ద్వారా, అలాగే ఫ్యాంటసీస్ చేయడం వల్ల, ఆ ఫ్యాంటసీస్ వాళ్ళని వాళ్ళు క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళ మూడ్ ఎలివేట్ చేయడం ద్వారా నిదానంగా వాళ్ళ మార్పు వస్తుంది. చాలా నిదానంగా వస్తుంది. చాలా సున్నితంగా డీల్ చేయాలి వీళ్ళతో. అంతేగాని సెక్స్ ఇంట్రెస్ట్ కలుగుతుందని చెప్పి ఫోన్ వీడియోలు చూపించేసి, చూసావా ఇవన్నీ అది చేస్తారో అని చెప్పి ఫోన్ చూపిస్తే ఇంకా బెడిసి కుడుతుంది వాళ్ళ దగ్గర. ఇక అసలు మాట కూడా ఉండరు, సత్యంగా ఏమాత్రం కృషి చేయరు. అలా కాకుండా సున్నితంగా, సుకుమారంగా, శృంగారాన్ని వాళ్ళ మనసులో ప్రవేశపెట్టి దాన్ని చేస్తే మాత్రం నిదానంగా మారుతారు. కొద్ది కష్టం ఏది. మన భారతదేశంలో చాలామంది మహిళలు ఫ్రిజిడిటీ కలిగి ఉన్నారు. ఆ ఫ్రిజిడిటీ తగ్గితే వాళ్ళకి నిదానంగా చేస్తే మారుతారు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.